Hello everyone, welcome back to my channel Jil English. I welcome all the teaching and learning community to my channel Jil English. In this video, we are going to discuss a very useful topic related to the competitive aspirants of both the DSC and TET. DSC and TET కి సంబంధించి సిలబస్ లో ఇచ్చిన ఈ రెండు టాపిక్స్ ని మనం ఒకే టాపిక్ గా కన్వర్ట్ చేసి డిస్కస్ చేయబోతున్నాం. కామన్ ఎర్రర్స్, అగ్రిమెంట్ ఆఫ్ సబ్జెక్ట్ విత్ ద వర్బ్. ఈ రెండింటిని కలిపి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ గా మనం డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ టాపిక్, మోస్ట్ కన్ఫ్యూజ్డ్ టాపిక్. ఇఫ్ టూ సబ్జెక్ట్స్ ఆర్ కంబైన్డ్ విత్ ఆర్ ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఈ కంజంక్షన్స్ ఒక సెంటెన్స్ లో వచ్చాయి అంటే ఒక సింపుల్ ఇండికేషన్ ఏమంటే రెండు సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఒక సబ్జెక్ట్, ఇక్కడ ఒక సబ్జెక్ట్. ఎయిదర్ ఆర్ అన్నప్పుడు ఇక్కడ ఒక సబ్జెక్ట్, ఇక్కడ ఒక సబ్జెక్ట్, ఇక్కడ ఒక సబ్జెక్టు, ఇక్కడ ఒక సబ్జెక్ట్, ఇక్కడ ఒక సబ్జెక్ట్, ఇక్కడ ఒక సబ్జెక్ట్. మరి రెండు సబ్జెక్ట్స్తో ఇవి ఉంటాయి కాబట్టి మనం వర్బ్ యూసేజ్ అనేది ఏ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని చేయాలి అనేది మోస్ట్ కన్ఫ్యూజన్. ఫస్ట్ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని వర్బ్ యూస్ చేయాలన్నా లేదంటే సెకండ్ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని వర్బ్ యూస్ చేయాలన్నా? మరి దీనికి ఆన్సర్ మనం తెలుసుకుంటే ఇటువంటి సెంటెన్సెస్ మనకు ఎగ్జామినేషన్లో ఇచ్చినప్పుడు ఈజీగా మనము వాటిని ఐడెంటిఫై చేయగలం. మరి చూడండి, ఆర్ హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్? రెండు లెటర్స్ ఉన్నాయి. దీన్ని టూగా గుర్తుపెట్టుకోండి. ఎయిదర్ ఆర్, వీటిని కూడా ఇదొక వర్డ్ ఇదొక వర్డ్ కాబట్టి దీన్ని కూడా టూగా గుర్తుపెట్టుకోండి. నెయిదర్ నార్, ఇదొక వర్డ్ ఇదొక వర్డ్ కాబట్టి దీన్ని కూడా టూగా గుర్తుపెట్టుకోండి. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇదొక వర్డ్ ఇదొక వర్డ్ అనుకొని టూగా గుర్తుపెట్టుకోండి. ఈ హింట్తో మీరు గుర్తుంచుకోవాల్సిన టెక్నిక్ ఏమంటే ఆర్ కానీ, ఎయిదర్ ఆర్ కానీ, నెయిదర్ నార్ కానీ, నాట్ ఓన్లీ బట్ ఆల్సో కానీ వచ్చినప్పుడు సెకండ్ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని వర్బ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, నెయిదర్ గీత నార్ హర్ ఫ్రెండ్స్ హ్యాస్ రిసీవ్డ్ స్కాలర్షిప్స్. మరి ఇందులో మిస్టేక్ ఎక్కడ ఉంది, ఎర్రర్ ఎక్కడ ఉంది? నెయిదర్ వచ్చింది, నార్ వచ్చింది. సో మనం రూల్ నేర్చుకొని ఉన్నాం. నెయిదర్తో నార్తో ఒక సెంటెన్స్ ఉంటే రెండు సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇది ఒక సబ్జెక్టు, ఇది ఫస్ట్ సబ్జెక్ట్, ఇది సెకండ్ సబ్జెక్ట్. మరి మనం వర్బ్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ వర్బ్ని డిటెక్ట్ చేస్తే దిస్ ఈజ్ ద వర్బ్. మనకు రూల్ ఏం చెప్తుంది? ఆర్ కానీ, ఎదర్ ఆర్ కానీ, నెయిదర్ నార్ కానీ, నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చినప్పుడు సెకండ్ సబ్జెక్ట్ని చూడాలి. సెకండ్ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని వర్బ్ యూజ్ చేయాలి. ఇక్కడ వర్బ్ ప్లూరల్ ఉండాలి. మరి హ్యాజ్ అనేది సింగులర్ వర్బ్ కాబట్టి ఇక్కడ మిస్టేక్ ఉంది. దీన్ని మనం కరెక్ట్ చేయగలగాలి. చూడండి, ఫ్రెండ్స్కి మనము హ్యాస్ తీసుకుంటామా? సింగులర్ కాబట్టి, అసెండింగ్ సింగులర్ కాబట్టి ఇక్కడ హ్యావ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయిపోయింది. నెయిదర్ గీత నార్ హర్ ఫ్రెండ్స్ హ్యావ్ రిసీవ్డ్ స్కాలర్షిప్స్. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ సెంటెన్స్, ఎయిదర్ యూ ఆర్ ఐ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఫస్ట్ మనం కంజంక్షన్స్ని చూద్దాం. ఎయిదర్ ఆర్తో సెంటెన్స్ ఉంది. సో సెంటెన్స్ ఉంది, ఎయిదర్ని ఆర్ని ఉంటే మనము టూ డిటెక్ట్ చేసాం. టూ ఇదొక వర్డ్ ఇదొక వర్డ్ సింపుల్గా గుర్తుపెట్టుకున్నాం. టూ ఎయిదర్ ఆర్, సెకండ్ సబ్జెక్ట్ మీద ఫోకస్ ఉంచాలి. సో ఇది ఫస్ట్ సబ్జెక్ట్, ఇది సెకండ్ సబ్జెక్ట్. మన ఫోకస్ సెకండ్ సబ్జెక్ట్ మీద ఉండాలి. సో సెకండ్ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని వర్బ్ యూసేజ్ చేయాలి. ఐకు ఆర్ తీసుకుంటామా మనము? ఐ ఆల్వేస్ టేక్స్ యామ్ ఇన్ ప్రజెంట్ టెన్స్. సో ఇక్కడ యామ్ రావాలి, ఇది రాంగ్ యూసేజ్. సో ఎయిదర్ యూ ఆర్ ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. సో ఇదొక రూల్. దీనికి సంబంధించే సెకండ్ రూల్ కూడా ఉంది. ఆర్ కానీ, ఎయిదర్ ఆర్ కానీ, నెయిదర్ నార్ కానీ, నాట్ ఓన్లీ బట్ ఆల్సో కానీ ఒక సెంటెన్స్లో ఉంటే మనము వర్బ్ని సెకండ్ సబ్జెక్ట్ని బేస్ చేసి యూజ్ చేస్తాము. అలాగే ప్రొనౌన్ని కూడా సెకండ్ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని యూజ్ చేస్తాం. చూడండి, నెయిదర్ రామ్ నార్ శ్యామ్. ఇక్కడ నెయిదర్ నార్తో సెంటెన్స్ ఉంది అంటే రెండు సబ్జెక్ట్స్ ఉంటాయి. రామ్ ఒక సబ్జెక్ట్, శ్యామ్ ఒక సబ్జెక్ట్. ఫస్ట్ సబ్జెక్ట్, సెకండ్ సబ్జెక్ట్. మరి వర్బ్ యూసేజ్ చూద్దాం, హ్యాజ్. సో సెకండ్ సబ్జెక్ట్ సింగులర్ కదా, శ్యామ్ అంటే ఒక్కరికి మనము హ్యాజ్ తీసుకుంటాం. కరెక్ట్ యూసేజే ఉంది. సో ఇదే సెంటెన్స్లో ప్రొనౌన్ని కూడా చూడాలి, హిజ్. మరి ఈ ప్రొనౌన్ అనేది దేన్ని బేస్ చేసుకొని యూజ్ చేయాలి? సెకండ్ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని యూజ్ చేయాలి. శ్యామ్కు సంబంధించిన ప్రొనౌనా కాదా? ఎస్, శ్యామ్కు సరిపడా ప్రొనౌన్ ఇక్కడ యూజ్ చేసాం. హిజ్ అనేది రిలేటెడ్ టు శ్యామ్. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. కమింగ్ టు ఫోర్త్ సెంటెన్స్, ఎయిదర్ ద ప్రిన్సిపల్ ఆర్ ద టీచర్స్ ఫెయిల్డ్ ఇన్ హిస్ డ్యూటీ. చూడండి, ఎయిదర్ ఆర్తో సెంటెన్స్ ఉంది.
రెండు సబ్జెక్ట్స్ ఉంటాయి, ద ప్రిన్సిపల్ ఫస్ట్ సబ్జెక్ట్, ద టీచర్స్ సెకండ్ సబ్జెక్ట్. మరి వర్బ్ యూసేజ్ సెకండ్ సబ్జెక్ట్ని బేస్ చేసి ఉంటుంది, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఫెయిల్డ్ అనేది కరెక్ట్గానే ఉంది. మరి ఇక్కడ మనం ఇంకా ఎర్రర్ ఏమన్నా ఉందా అంటే నెక్స్ట్ మనం కొద్దిగా ఎక్స్టెండెడ్ వేలో థింక్ చేయాలి. ఎయిదర్ ఆర్తో ఒక సెంటెన్స్, నేదర్ నాట్తో ఒక సెంటెన్స్, ఆర్తో ఒక సెంటెన్స్, నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో ఒక సెంటెన్స్ ఉన్నప్పుడు మనం సెకండ్ సబ్జెక్ట్ని బేస్ చేసుకుని వర్బ్ డిటెక్ట్ చేయాలి. అక్కడ ఎర్రర్ దొరకకపోతే నెక్స్ట్ కొద్దిగా ఎక్స్టెండెడ్ వేలో ప్రొనౌన్ని చూడాలి, ఆ సెంటెన్స్లో ఉండే ప్రొనౌన్ని చూడాలి, హిజ్. మరి ఈ ప్రొనౌను దేన్ని బట్టి యూస్ చేయాలి, మనము సెకండ్ సబ్జెక్ట్ని బట్టి యూస్ చేయాలి. ఇక్కడ సెకండ్ సబ్జెక్ట్ ఏమి, ద టీచర్స్. ద టీచర్స్కి హిజ్ అనేది రిలవెంట్ యూసేజా? సో ఇట్స్ అ రాంగ్ యూసేజ్. కాబట్టి ఇక్కడ ఎర్రర్ ఉంది, ఇక్కడ మిస్టేక్ ఉంది. దీన్ని మనం రెక్టిఫై చేయగలిగితే ఈ సెంటెన్స్ని పర్ఫెక్ట్గా మనము ఎడిట్ చేయగలం. ఎయిదర్ ద ప్రిన్సిపల్ ఆర్ ద టీచర్స్. సో టీచర్స్కి సంబంధించి థర్డ్ పర్సన్ ప్లూరల్ ఫామ్లో తీసుకుంటాము, దేర్ డ్యూటీ. ఎయిదర్ ద ప్రిన్సిపల్ ఆర్ ద టీచర్స్ ఫెయిల్డ్ ఇన్ దేర్ డ్యూటీ. ఈ విధంగా ఈ రూల్ని మనం గుర్తుపెట్టుకుందాము. మనకు ఎగ్జామినేషన్లో మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ టాపిక్ ఈ రూల్ కిందనే ఉంటుంది. ఈరోజు మనము ఈ రూల్ని బేస్ చేసుకొని సెకండ్ సబ్జెక్ట్ ఆధారంగా వర్బ్ యూస్ చేయాలి అనేది నేర్చుకున్నాము. అదేవిధంగా సెకండ్ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని ప్రొనౌన్ కూడా యూస్ చేయాల్సి ఉంటుందని నేర్చుకున్నాం. మరి నా ఈ ఎఫర్ట్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. జీల్ ఇంగ్లీష్. Thanks for watching. We'll meet with another useful video. Till then, take care. Bye.